ఇక వివరాలు చూస్తే యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐరేతో కలిసి ప్రముఖ సినీ హీరో సుమన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇంటింటా తిరుగుతూ ప్రజలను కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ఓటు వేయాలని ప్రజలను కోరారు. సినీ హీరో సుమన్ ప్రజలతో మమేకమై మాట్లాడుతూ ప్రచారంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన సందడితో ప్రచారం ఉత్సాహంగా కొనసాగింది. ప్రజల నుంచి మంచి స్పందన లభించడంతో ప్రచారం విజయవంతంగా సాగిందని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఇప్పుడే మారుండదా స్వాగతం సుస్వాగతం. ఇన్ఛార్జ్ గా విచ్చేసిన బ్లాక్ బెల్ట్ అది చూసి ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ చాలా గొప్ప ప్రొడ్యూసర్ మీకు చెప్పిన మీకు చేసి చూపిస్తానికి సమర్థంగా ప్రార్థన చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ యాదగిరిగుట్ట మరి ఇక్కడ మీ అందరికీ తెలిసి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో ప్రొడ్యూసర్ హీరో జయహింద్ గౌడ్ గారు సర్వే సర్దార్ పాపన సినిమా తీసేది మీ అందరికీ తెలుసు. అలాగే ఆలేరు ఎమ్మెల్యే గారు ఐలయ్య గారు వచ్చున్నాం. చాలామంది కార్యకర్తలు వచ్చున్నారు. మీ అందరికీ తెలుసు కారణం ఏంటనేది. ఇక్కడ ఎలిమెలి లావణ్య శ్రీధర్ కంటెస్ట్ చేస్తున్నారు. మరి లావణ్య వాళ్ళ భర్త శ్రీధర్ నా అభిమాని శ్రీధర్ గౌడ్. నాకు దగ్గర 29-30 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. అయితే నా సినిమాలు అన్నిటికీ పాపం ఆయన ఇక్కడి నుంచి వచ్చేవాడు. ఆ రోజుల్లో చాలా కష్టం, ఇప్పుడు చాలా ఈజీ. ఉదయం వస్తే మళ్ళీ తిరిగి అర్ధరాత్రి వెళ్ళేవారు. సినిమా హిట్ అవని ఫ్లాప్ అవని యావరేజ్ అని కంటిన్యూస్గా ఖాళీ ఉన్నప్పుడంతా షూటింగ్ జరుగుతుందంటే నేను చెన్నై నుంచి వచ్చానంటే విషయం తెలిసి వచ్చి చేశారు. ఇది కాకుండా మేము ఎప్పుడు ఇక్కడ గుట్టకు వస్తే వెంటనే కూడా ఉండి తీసుకెళ్ళి దర్శనాలు చేయించడం, అలాగే చాలా సోషల్ సర్వీస్ చేయడం. మంచి వ్యక్తి, మంచి కుర్రాడు ఆయన. మరి ఈరోజు ఆయన భార్య ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. నాకు ఫోన్ చేసి అన్న ఈసారి మళ్ళీ టికెట్ ఇచ్చారు, ఒక అవకాశం ఇచ్చారు మాకు అన్నాడు. చాలా సంతోషపడ్డాను. దేవుడు ఆశీర్వాదంతో మళ్ళీ ఒక మంచి వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్యే ఐలయ్య గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మళ్ళీ ఎంతో రిస్క్ తీసుకొని మళ్ళీ ఒక మహిళకి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. సో ఈరోజు నేను వచ్చింది కేవలం ఆవిడ గెలవాలి. అండ్ ముఖ్యంగా ఈరోజు చెప్తున్నానండి, కాంగ్రెస్ పార్టీ ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ 3 సంవత్సరాల్లో మీకు ఏమేమి పనులు ఉన్నాయో గబగబని చేసుకోండి. వేరే వాళ్ళు చెప్తారు నేను అది చేస్తాను ఇది చేస్తాను. ఒకటే అడుగుతున్నాను, మరి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేదు? అంతకుముందు ప్రభుత్వాలు ఎందుకు చేయలేదు? మరి ఎలా చేస్తారు మీరు? 3 సంవత్సరాలు మీరు ఎలా చేస్తారు? కాబట్టి మాటలు వినండి, కానీ ఏది వాస్తవం ఏది అవాస్తవం అది కూడా మీరు ఆలోచించండి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఏంటి అంత అమాయకులేం కాదు, వాళ్ళు చెప్తున్నారు వినండి, అవుతుందా లేదా అని. నేను ఒకటే చెప్తున్నాను, అధికారంలో ఉన్న పార్టీయే ఏదైనా చేయగలుగుతారు. సో దానికి మనకేంటంటే మంచి వ్యక్తులు కావాలి. ఎమ్మెల్యే గారు మంచి వ్యక్తి, బాగా హార్డ్ వర్క్ చేస్తారు, ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, అందుబాటులో ఉంటారు. ఇప్పుడు అందరూ వెళ్ళి సీఎం గారిని కలవాలంటే జరగదు, కష్టం. సో ఎమ్మెల్యే గారి ద్వారా మనం సీఎంని కలవచ్చు. కలవకపోయినా ఏరియాకి ఆయనే లీడర్ కాబట్టి ఆయన ఒక ఆశీర్వాదం ఉన్నంత వరకు మనకి ఏ ఇబ్బంది లేదు. కాబట్టి లావణ్య గారిని గెలిపించండి. అన్ని విషయాలు చాలా మైనస్లు చాలా ఉన్నాయి. మరి గుడిలో కూడా మీకు తెలుసు గత ప్రభుత్వం వచ్చి ఆటో రిక్షా పాపం వాళ్ళ కుటుంబాలు అన్నీ చాలా ఇబ్బంది పడ్డారు. తర్వాత వేరే విషయాల్లో కూడా ఇబ్బంది ఉంటే అక్కడ డార్మిటరీ కానీ అవన్నీ గారి
ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు అన్నీ మళ్ళీ ఓపెన్ చేసి దర్శనం కూడా ప్రతి మంగళవారం లోకల్ వాళ్ళకి ఫ్రీగా చేసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఇలాంటి మంచి వ్యక్తులు మనం మర్చిపోకూడదు. సో లావణ్య గారు గెలిపించండి, ఎమ్మెల్యే గారితో మనం అన్ని పనులు చేద్దాం. మేము కూడా ఉంటాం, జై ఉందన్న కూడా ఉంటారు, నేను ఉంటాను. ఎందుకంటే స్పెషల్గా ఏంటంటే ఇది శ్రీధర్ ఏరియా, శ్రీధర్కి మంచి పేరు రావాలి. మేము కష్టపడడానికి శ్రీధర్ గెలవాలి, ఆయన గెలవాలంటే ఆయన భార్య గెలవాలి. సో గెలిపించని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. ఎప్పుడూ మేము మా అభిమానులందరూ నాకు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పుడు మర్చిపోను. నాకు వేరే ఏం కాదు. లావణ్య గారిని గెలిపించండి, మీ పనులు చేయించుకోండి, మేము ఉంటాం. మీకు ఏ పని జరగకపోయినా చెప్పండి, ఎమ్మెల్యే గారికి చెప్తాం, సీఎం దగ్గరికి వెళ్తాం.